స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో ఈ రోజు ఏర్పేడు మండలం నచ్చనేరి గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటముని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సెక్రటరీ వెంకటముని మాట్లాడుతూ వ్యర్థాల సేకరణ గురించి ప్రతి మహిళకు అవగాహన కల్పించడం జరిగింది। వాతావరణ కాలుష్యం నివారించడానికి ప్రతి ఒక్కరూ వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములు కావాలని, గ్రామ ప్రజలందరూ కూడా చెత్తను రోడ్డుపైన గాని మురుగునీటి కాలంలో గాని వేరాదు, చెత్తను కాల్చివేయకూడదని ఆయన వివరించారు। అలా చేస్తున్న ఎడల చట్ట ప్రకారం నిషిద్ధమని గ్రామ పంచాయతీ వారు జరిమానా విధిస్తారని తెలిపారు। ఇక ప్రతి ఇంట్లోని చెత్తను, తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ప్రమాదకర వ్యర్థాలను పొడి విడివిడిగా వేరు చేసి నియమించబడిన గ్రీన్ అంబాసిడర్లకు అందజేయాలని ఆయన ప్రతి మహిళను కోరారు। గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ చెత్త సేకరణకు సంబంధించి 2 బుట్టలు ఇవ్వడం జరిగి ఉన్నది। వాటిల్లో ఒక బుట్టలో ఏమో తడి చెత్త, ఒక బుట్టలో పొడి చెత్త। తడి చెత్త అంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాలన్నీ కూడా తడి చెత్త, కుళ్ళకుండా ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇలాంటివంతా కూడా పొడి చెత్త। వాటిని వేరుగా చేసి మన గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే డోర్ టు డోర్ వస్తారో, అంటే సైకిల్లో వాళ్ళు తీసుకొని వస్తారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి దాన్ని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర వేసి అక్కడ తడి చెత్త సపరేట్గా వేసి, పొడి చెత్త సపరేట్గా వేసి, తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసి దాన్ని కంపోస్ట్ చేసి వర్మీ కంపోస్ట్ అంటే ఎర్రల ఎరువు ద్వారా ఎర్రలు వదిలి వాటిని వర్మీ కంపోస్ట్ అంటే ఎర్రల ఎరువు తయారు చేస్తారు। ఆ ఎర్రల ఎరువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు రసాయనిక ఎరువులు వాడకానికంటే కూడా ఎర్రల ఎరువు వాడడం వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట దిగుబడి కూడా బాగా ఉంటుంది। అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి, వాటన్నిటిని కూడా అధిగమించడానికి ఉపయోగపడుతుంది మనకు ఈ వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల। అది ఒక 5 కిలోలు ఈ వర్మీ కంపోస్ట్ ఎంత పనిచేస్తుందంటే 25 కిలోల గ్రోమోరు యూరియా కంటే కూడా బాగా పనిచేస్తుంది। 5 కిలోలు వర్మీ కంపోస్ట్ వేస్తే మనం ఎంతైతే ఒక బస్తా యూరియా వేస్తామో అంత పని చేస్తుంది। ఇది కూడా పంటకి అంత సత్తువుని ఇస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి। ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త వేరువేరుగా, తడి చెత్త, పొడి చెత్త వేరుగా చేసి అదంతా కూడా మన గ్రీన్ అంబాసిడర్స్ ఇచ్చినట్లయితే ఎక్కడంటే రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేయకూడదు, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా మన ప్రజల ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి। మన గ్రామంలో మనం పరిశుభ్రంగా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాము, అందరూ కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటున్నాను।